ఏపీ నివాస్ ఎఫ్ఆర్ఎస్లో స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ యొక్క ఎన్రోల్మెంటు ఒకవేళ ఏదైనా తప్పుగా జరిగినట్టయితే, అంటే బై మిస్టేక్ ఒకరి ఫోటో బదులు మరొకరి ఫోటోతో ఎన్రోల్మెంట్ జరిగినా, లేదంటే వేరే కారణాలతో ఏదైనా బై మిస్టేక్ జరిగినట్టయితే వాటిని డెస్క్టాప్ వెర్షన్ ద్వారా మనము రీఎన్రోల్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో అది ఒకసారి ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు యాప్తో సంబంధం లేదు, మనకి డైరెక్ట్గా డెస్క్టాప్ వెర్షన్ కాబట్టి మనము ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏదో ఒకటి కానీ, అదే వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, క్రోమ్ కానీ, ఏదైనా మీరు ఏది వాడుతుంటే దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత పైన మన అడ్రస్ బార్లో ఏపీ నివాస్ ఎఫ్ఆర్ఎస్ అని టైప్ చేయండి. ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ వస్తుంది చూడండి, ఏపీ నివాస్ ఎఫ్ఆర్ఎస్. కిందది కాదండి, కిందది అయితే యాప్ డౌన్లోడ్ చేయమని అడుగుతుంది మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్. పైది ఫస్ట్ యాప్ది ఏపీ నివాస్ ఎఫ్ఆర్ఎస్. దీని యొక్క అడ్రస్ కూడా చూడండి, https.aptwfrs.rnitis టెక్నాలజీ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు డైరెక్ట్గా సేమ్ యాప్లో ఉన్న మాదిరిగానే ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనము మన యొక్క లాగిన్ ఐడి, హెచ్ఎం గారి లాగిన్ ఐడి ఏదైతే ఉందో డీడీఓ కోడ్, దాని ద్వారా డీడీఓ కోడ్, అక్కడ institute@123 పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్. ఇక్కడ క్యాప్చా టైప్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత మీకు వెంటనే స్టార్టింగ్లో డాష్బోర్డ్ కనబడుతుంది. ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది రిజిస్ట్రేషన్ అయింది, ఎంతమందికి అటెండెన్స్ పడింది, అలానే లీవ్స్ ఎంతమంది, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. స్టూడెంట్స్ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ డేట్ ఉంటుంది, డేట్ క్లిక్ చేసుకొని మనం ఏదో ఒక డేట్, ముందు డేట్ కూడా మనము పెట్టుకోవచ్చు. అప్పుడు దానికి సంబంధించినటువంటి డేట్స్ ద్వారా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము మెయిన్ రిజిస్ట్రేషన్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ 3 డాట్స్ ఏదైతే ఉన్నాయండి, ఆ డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్టాఫ్ మేనేజ్మెంట్ అని ఉంది, అంటే స్టాఫ్కి సంబంధించిన ఏమైనా రీఎన్రోల్మెంట్ జరగాలనుకున్నప్పుడు స్టాఫ్ మేనేజ్మెంటు, స్టూడెంట్కి సంబంధించిన జరగాలనుకున్నప్పుడు స్టూడెంట్ మేనేజ్మెంటు క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ ఒకరి బదులు మరొకరికి ఎన్రోల్మెంట్ జరిగింది, దానిని మనము రీఎన్రోల్మెంట్ చేయాలనుకున్నప్పుడు స్టాఫ్ క్లిక్ చేస్తాము. మేనేజ్మెంట్ స్టాఫ్ లిస్టింగ్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తాం. ఇక్కడ డిస్ప్లే వస్తుంది, పేర్లు 1 by 1 ఎవరు ఎంతమంది ఉన్నారు అంతమంది పేర్లు వస్తాయి. వాళ్ళ ఫోటో కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఫోటో క్లిక్ చేయగానే వాళ్ళ యొక్క ఫోటో ఇమేజ్ మనకి డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరిది ఫోటో మార్చాలి అనుకోండి, ఈ యాక్షన్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే రిక్వెస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చింది. సో ఎప్పుడైతే రిక్వెస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసామో ఆయన యొక్క ఎన్రోల్మెంటు డిలీట్ అయిపోయి ఫ్రెష్గా మీకు మరలా అటెండెన్స్ పడదు. ఇంకా ఒకసారి మనం ఎప్పుడైతే చేసామో అప్పుడు మరలా అతని ఫోటోతో మరలీ మనం రీఎన్రోల్మెంట్ చేసేంత వరకు పడదు. రీఎన్రోల్మెంట్ ఆప్షన్ మనకి యాప్లో ఉంది. స్టాఫ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆయన ఫోటో ఎదురకుండా ఆయన పేరు దగ్గర క్లిక్ చేసి మనం ఎన్రోల్మెంట్ చేయొచ్చు. సో ఇది స్టూడెంట్స్, ఇది స్టాఫ్ది. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా సేమ్. స్టూడెంట్స్ మేనేజ్మెంట్లో స్టూడెంట్స్ లిస్టింగ్ అని వస్తుంది. అది ఇక్కడ ఈ లాగిన్లో స్టూడెంట్స్ లేరు కాబట్టి నాకు చూపించట్లేదు, మీ దగ్గర ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు డిస్ప్లే అవుతుంది. సో అలాగే డూప్లికేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ స్టాఫ్ అయితే స్టాఫ్, స్టూడెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆప్షన్స్ మీకు యాప్లో ఉండవు, స్టూడెంట్ స్టాఫ్. సో మా దగ్గర ఏమీ లేవు కాబట్టి లేవు. అదే మీ దగ్గర ఏమైనా ఒకే ఫోటో ఇద్దరికి మీరు ఎన్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు దాన్ని రిజెక్ట్ అని చేసేసినట్టయితే మరలా మీరు ఎన్రోల్మెంట్ చేయొచ్చు. అలాగే కొంతమంది ఎల్లో సింబల్ ఏదో చూపిస్తుంది, వేరే కలర్ ఏదో చూపిస్తుందన్నారు, అలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఈ లాగిన్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. మీ దగ్గర స్టాఫ్కి పాస్వర్డ్స్ ఏమైనా సరే, అంటే వాళ్ళందరికీ డిఫాల్ట్ పాస్వర్డ్ staff@123.
యూజర్ ఐడి వచ్చేసి ఎంప్లాయ్ జేఎన్బి నివాస్ ఎంప్లాయ్ ఐడి. వాళ్ళు ఎప్పుడైనా మర్చిపోయారు అనుకోండి, అది లేదంటే బై ఫర్గెట్ వాళ్ళు లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నారు, వాళ్ళు మర్చిపోయారు, అప్పుడు మరలా మీరు ఎవరినో జేఎన్బినో లేదనుకుంటే ఈ యాప్ వాళ్ళనో లేదా హెడ్ ఆఫీస్ కన్సల్ట్ చేయవలసిన లేదు. మీ దగ్గరే చేంజ్ పాస్వర్డ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది ఈ లాగిన్కి చేంజ్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు institute@123తో మనము లాగిన్ అయ్యాం కదా, దీన్ని మనం institute@123 కాకుండా మీ ఓన్ పాస్వర్డ్ పెట్టుకోవడానికి చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇది కాకుండా మీరు ఎంప్లాయీస్కి పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేస్తారు. అక్కడ టోటల్గా మీ దగ్గర ఎంతమంది అయితే ఎంప్లాయీస్ రిజిస్టర్ అయినారో వాళ్ళందరి డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు ఎవరి పాస్వర్డ్ అయితే రీసెట్ చేయాలనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు పాస్వర్డ్ రీసెట్ చేయాలనుకుంటే వాళ్ళ మీద క్లిక్ చేస్తే రీసెట్ పాస్వర్డ్ అని కొట్టంగానే మీకు అది ఇంకొకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ రీసెట్ అని వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏ పాస్వర్డ్ పెట్టుకొని మర్చిపోయినప్పుడు కూడా మరలా అది డిఫాల్ట్గా staff@123గా మారిపోతుంది. మరలా వాళ్ళు ఎంప్లాయ్ ఐడి staff@123గా లాగిన్ అయిన తర్వాత వాళ్ళు నచ్చిన పాస్వర్డ్ మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఈ సదుపాయం కూడా మీకు ఈ డెస్క్టాప్ వెర్షన్లో ఉంది. ఇది యాప్లో కాదు. దయచేసి ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మీరు యాప్ నుంచి కాకుండా వెబ్ బ్రౌజర్ నుంచి వెళ్ళాలి ఈ సదుపాయాలు ఉపయోగించుకోవడానికి. అంటే రీఎన్రోల్మెంట్ కానీ పాస్వర్డ్ కానీ చేంజ్ చేయడానికి, ఈ డాష్ బోర్డ్లో ఎంతమంది ఉన్నారు, అటెండెన్స్ ఎంతమందికి వచ్చింది, ఇవన్నీ చూడాలనుకుంటే మనము ఈ వెబ్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అవి వెళ్ళాలి. సో ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈజీగా అటెండెన్స్ క్యాప్చర్ అవుతుందండి. థ్యాంక్ యూ.